ఆవకాయ పచ్చడి. నోరూరించే ఈ ఆవకాయ పచ్చడి అంటే ఇష్టపడని వారుండరు. ఈ పచ్చడిని తయారు చేస్తున్నారంటే ఆ రోజు ఇంట్లో అంతా పండుగ వాతావరణమే. చక్కటి మామిడికాయలు తెచ్చి వాటిని కట్ చేయడం మొదలు సరైన కొలతలతో కారం, నూనెతో పాటు రకరకాల పొడులను కలుపుతూ కొనసాగే ఈ పచ్చడి తయారీని ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. సహజంగా ఈ ప్రక్రియ మొత్తం ఇంట్లోని నానమ్మ, అమ్మమ్మల చేతుల మీదుగా జరుగుతుంటుంది. అయితే పరిస్థితులు మారాయి. ఉద్యోగాల వల్ల సొంత ఊళ్ళు వదిలి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆవకాయ తిందామంటే మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకోవాల్సిందే. ఇక అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయిన ఈ పరిస్థితుల్లో అయితే పచ్చడి మనం ఇంట్లో పెట్టుకోవడం అంటే గగనమే. అయితే పెద్దవారెవరైనా ఎలా చేయాలనే విషయాన్ని ముందుండి చెబుతూ చేయందిస్తుంటే ఉత్సాహం కొద్దీ అంతా కలిసి వస్తారు. సరిగ్గా అటువంటి ఆలోచన తట్టిన ఎర్రగడ్డ మోతీనగర్లోని బ్రిగేడ్ సిటడెల్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన స్వాతి జ్యోతుల కమ్యూనిటీలోని తనకు దగ్గరైన కొంతమందితో కలిసి ఆవకాయ ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. ఇంకేముంది, వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ. మామిడికాయలు, ఆర్గానిక్ కారం, గానుగ నూనె, పచ్చడిలో వాడే పొడులన్నీ తయారు. ఇదంతా ఎలా సాధ్యమైందనే విషయాలను వారి మాటల్లోనే విందాం. మెంతి పౌడర్ కాదు, మెంతులే వేయాలి. క్యారెట్ గ్రీన్ కనిపిస్తుంది. పిల్లలు చూస్తే కళ్ళలో కారం పడుతుంది. దూరం నుంచి చూడ దగ్గర వద్దు, సరేనా? మనము ఆయిల్లో తడిపామనుకోండి, మొత్తం మనకి 1 year వరకు అసలు పచ్చడి బూజు రాదండి, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇది చిన్న చిట్కా అంతే. వేసా ఆంటీ వేయమంటే వేస్తా కదా. అదే మొత్తం పోసేయండి.
లేడీస్ ప్లీజ్ చెప్పండి, మేము కలుపుతాము. చేతితో కలిపితే నాకు ఈవెంట్ సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. జనరల్ గా సమ్మర్ వస్తుంది అనగానే ఆవకాయ అనేది అందరికి, ఎస్పెషల్లీ నాకైతే చాలా ఇష్టం. ఆవకాయ లేకపోతే అసలు సమ్మర్ లో అసలు తినబుద్ధి కాదు ఏది కూడా. నాకు మా అమ్మమ్మ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, అంటే చెప్తూ ఉండడం అని కాదు, ఆ టైంలో పాతకాలంలో మా ఇంట్లో కూడా జరుగుతుండేవి. ఆవకాయ పెట్టే టైంలో అమ్మమ్మ ఇంటికి రావడం, చుట్టూ ఉన్న రిలేటివ్స్ అందరూ ఇంటికి రావడం, అందరూ కలిపి ఆవకాయ కలపడం, మాకదో పెద్ద పండుగలా ఉండేది. సంక్రాంతి తర్వాత మాకు పెద్ద పండుగ అంటే ఆవకాయ కలిపే రోజే మాకు పెద్ద పండుగలా ఉండేది. అవి చాలా రోజుల నుంచి కనుమరుగు అయిపోయాయి చెప్పాలంటే. అందరూ ప్రియా పచ్చళ్ళు, ఈ పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళు కొనుక్కుంటూ బయట నుంచి ఇలా ఇంట్లో అంతమంది కలిపి పెట్టుకునేది అనేది కనుమరుగు అయిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకొద్దాము అన్న ఉద్దేశంతో మాదేంటంటే, మా కమ్యూనిటీలో అందరూ ఏ ఒక్క ఈవెంట్ అన్నా అందరూ వస్తారు, అందరూ చేస్తారు. సో ఎందుకు చేసుకోకూడదు, ఆవకాయ అందరూ కలిపి ఎందుకు పెట్టుకోకూడదు అనిపించింది. అందుకోసం అని చెప్పి నేను ఆ థాట్ రాగానే వీళ్ళతో చెప్పగానే అందరూ కూడా పెడదాం బాగుంది అన్నారు. సో అందుకోసం అని చెప్పి అందరం కలిపి ఆ ఈవెంట్ ని స్టార్ట్ చేసాము. బట్ లిటరల్లీ చాలా మీరే చూస్తున్నారు ఎంత బాగా సక్సెస్ఫుల్ గా అవుతుందో. ఆల్మోస్ట్ లాస్ట్ 3 days నుంచి దీని మీదే ఉన్నాం. ఎప్పుడు వస్తాయి మామిడికాయలు, ఎప్పుడు వస్తాయి, కారం ఎప్పుడు వస్తుంది అంటూ అడుగుతూనే ఉన్నారు. నిజంగా ఇవాళ అయితే మాత్రం వీఆర్ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే కనుక 100 పైనే వచ్చారండి. మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఇంకొక గంట సేపు తర్వాత మొత్తం అందరూ ఒక 200-300 మంది దాకా వస్తారు ఇక్కడికి. వచ్చి అందరూ కలిపి దగ్గర ఇప్పుడు ఒక 70-80 kg ఆవకాయ అయితే పెడుతున్నాము. అందరం కలిపి ఆవకాయ ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళడం కోసం అని చెప్పి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్రిగేడ్ అతివల ఆవకాయ ఈవెంట్ ని ఇనిషియేట్ చేసింది స్వాతి గారు. కానీ ఆవిడతో పాటు ఇక్కడ మనందరికీ కనిపిస్తున్నారు శిరీష గారు, స్వప్న గారు, అశ్విని గారు, సుజాత గారు, అంజని గారు, ఇంకా చాలా మంది ఇప్పుడు ఇక్కడ కనపడట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆవకాయ పెడుతూ చాలా బిజీగా ఉన్నారు. సో మోహన్ గారు కూడా మాకు బ్యాక్గ్రౌండ్ లో, ప్లస్ స్వాతి గారి హస్బెండ్ గారు, ఆయన పేరు ఒకసారి చెప్పండి, చైతన్య గారు, ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ లో జెంట్స్ చేయవలసిన హెల్ప్ అంతా పాపం వాళ్ళిద్దరు జెంట్స్ చాలా పంచుకుని చేస్తున్నారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు అందరూ చక్కగా ఎవరి పనులు వాళ్ళు, ఒకళ్ళు ముక్కలు తరుగుతున్నారు, ఒకళ్ళు ముక్కలు ఒలుస్తున్నారు, పొరలు తీస్తున్నారు, ఒకళ్ళు విడదీస్తున్నారు, ఒకళ్ళు పాలు కలుపుతున్నారు. అన్ని రకాలుగా అందరూ కలిసి తలో చేయి వేసి, మళ్ళీ చేతులు పెడితే ఏదో పాడైపోతుంది అనే ఫీలింగ్ లేకుండా చక్కగా గ్లౌజ్ వేసుకుని నీట్ గా హైజీనిక్ గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారండి. ఇది మాకు బ్రిగేడ్ లో ఒక పెద్ద పండగ అండి. సమ్మర్ హాలిడేస్ లో వచ్చే బిగ్గెస్ట్ పండగ ఆవకాయ పండగ. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా 1000 మంది లేడీస్ తో చేసుకుందాం అనే ప్లాన్ లో ఉన్నామండి. థ్యాంక్ యూ. నా పేరు బాలా త్రిపుర సుందరి అండి. నేను బ్రిగేడ్ సిటాడెల్లో ఉంటాను. మేము అందరం కలిసి సరదాగా ఆవకాయని సామూహికంగా పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సరే అందరూ ఓకే అన్నారు. ఈ ఈవెంట్ని ఇలా ఈ హాల్లో పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాము. ఆవకాయకి ముఖ్యంగా మొట్టమొదటి కావాల్సింది మామిడికాయలు. ఆ మామిడికాయల్లో ఎక్కువగా గులాబీ అనేది, ఇంకోటేమో కొంతమంది ఏమో పెద్ద రసాలు వేసుకుంటారు. అయితే మేము ఏంటంటే గులాబీలోనే మేము వేద్దామని అనుకుని గులాబీ వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా వాళ్ళు చూసుకోవటం ఏంటంటే కారం ఒకటి వేస్తే ఉప్పు ఒకటి వేస్తాము, తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, వెల్లుల్లి అవన్నీ వేసుకొని లాస్ట్కి మొత్తం ఇదంతా కూడా కలిపేసేసిన తర్వాత ఆయిల్ వేసి కూడా కలిపేసేసి ఇంగువ వేసి మొత్తం కలిపేస్తాం. కలిపేసి ఆ ముక్కల్ని చివర్లో వేసి కొంచెం కొంచెం అట్లా దానికి తగ్గట్టుగా, ముక్కలకి తగ్గట్టుగా ఈ పిండిని అంతా కూడా ఇట్లా కలుపుకుంటూ వచ్చి వేరే బౌల్లో వేస్తాం అన్నమాట. దాన్ని చివర్లో ఇంకా లాస్ట్లో మిగిలిన పిండి అంతా కూడా దాంట్లో వేసేసి
నూనె బాగా వేసేస్తాం. 3వ రోజు మళ్ళీ కలుపుతాం అన్నమాట. అప్పుడు కొంచెం కావాల్సినంత నూనె అంతా వేసుకుంటాము. అప్పుడు ఆ టేస్ట్ అనేది 3వ రోజు బాగా తెలుస్తుంది. మొదటి రోజు కొంచెం అలా తెలుస్తుంది, కానీ చివరి మనం చేసిన 3వ రోజు మాత్రమే అది దాని టేస్ట్ తెలుస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశ్విని. మేము బ్రిగేడ్ సిటాడిల్లో ఉంటాము. ఇది ఎర్రగడ్డలో ఉన్న ఫ్లైఓవర్, మూసాపేట ఫ్లైఓవర్ పక్కన ఉంది. ఎక్కడైనా కూడా మనం అన్ని సామూహికంగా, అన్ని కార్యక్రమాలు సామూహికంగా చేసుకోవడం చూసాము. ఈవెన్ వ్రతాలు కానీ, నోములు కానీ, ఏంటి పండగలు అవన్నీ కూడా అందరం సామూహికంగా చేయడం చూసాము. కానీ ఆవకాయని అందరం సామూహికంగా కలుపుకోవడం మాత్రం ఐడియా స్వాతి గారిది. ఇక్కడ మేము బ్రిగేడ్ సిటాడిల్లో అందరం సామూహికంగా దగ్గరగా 100 నుంచి 120 ఫ్యామిలీస్ ని కలిపి చేసుకుంటున్నాము. చాలా పెద్ద పండుగగా చేసుకుంటున్నాము. మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూసే కాదు, రుచి కూడా చూడండి. ఆ రుచి కూడా చూడండి. అండ్ మా ఈవెంట్ పేరు కూడా ఏంటంటే బ్రిగేడ్ సిటాడెల్ ఆవకాయ ఈవెంట్. ఈ ఐడియా అనేది ఇప్పటి వరకు ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ లో విని ఉండరు, చూసి ఉండరు. ఇది వన్ అండ్ ఓన్లీ బ్రిగేడ్ సిటాడెల్ నుంచి వచ్చిన ఐడియా అండి. రేపు పొద్దున ఎవరు పెట్టినా అది మా ఐడియా, మా కాపీరైటెడ్ ఐడియా.